ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా, లేకపోతే చేంజ్ కావాలా, బీజేపీ రావాలా, టీఆర్ఎస్ రావాలా? ఎలా ఎలా ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అడుగుతున్నారు నన్ను. ఉన్నాయి 3 ఆప్షన్లు. ఒకటి బీజేపీ, ఒకటి టీఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్. మూడిట్లో ఏది వచ్చినా కానీ ప్రజలకు ఏమైనా మంచి చేసే వ్యక్తి వస్తేనే పనికొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రాజకీయాల్లో ఎవరు పవర్ రావాలని ఉంది కానీ ఎవరు ఏం చేస్తున్న ప్రజలకు అనేది, ఏం వాగ్దానాలు ఇచ్చారు అనేది అందరూ మర్చిపోయారు. మీరు 3 నిమిషాలు రికార్డ్ చేసుకుంటే మొత్తం 3 పార్టీల గురించి చెప్తా. ఉం? ఒకరేమో ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నోళ్ళు టీఆర్ఎస్ 2 టర్మ్స్ దాదాపు ఒక 40-50 వాగ్దానాలు వచ్చింది. దాంట్లో ఒక 2-3 పూర్తి కాలే. అయినా మేము చేసామని వీళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, మీరు ఇంతకుముందు వాగ్దానాలు చేయలేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని పూర్తి చేసిరా అని వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు అడగంగానే మీరు చేసిన వాగ్దానాలు పూర్తయినాయా లేదా, మేము బెటర్, మేము ఎక్కువ చేసాం. మేము ఎక్కువ చేసినామని వీళ్ళు అంటారు. అంటే ఎక్కువ చేసినానంటే దానికి వేరే టాపిక్ వస్తుందిలే, కానీ ఎవడెంత దోపిడీ చేసినాను కానీ చెప్పిన వాగ్దానాల గురించి మాట్లాడదాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3,000 నిరుద్యోగ భృతి, దళిత బంధు, ఇంకేముంది, ఉద్యోగాలు చెప్పేసినాలే కానీ 2 లక్షల ఉద్యోగాలు, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేసేదామని, ఇవి మెయిన్గా అయితే ఇవి 2 లక్షలు ఉన్నాయంటారు ఉద్యోగాలు. ఇంతవరకు ఒక 30,000 కూడా భర్తీ అయినవి కాలేదు. ఆయన భర్తీ చేసినా కానీ చంద్రశేఖరరావు గారు పోలీస్ డిపార్ట్మెంటే భర్తీ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన కాపాడడానికి ఉండాలి కదా పోలీసు వాళ్ళు, అది ఇంపార్టెంట్. ఆయన చేసుకునే భర్తీ మెయిన్. ఏ నిరుద్యోగపోతే రాదు, నోటిఫికేషన్లు వేసినా అని పేపర్ లీక్ చేస్తారు. అది ఎవడు చేసిండు ఎవరిని తెలియదు. వీళ్ళ గవర్నమెంట్ ఉంది, వీడు ఎవడు చేసిండా వీళ్ళు బయటికి తీసుకురారు. అదొకటి. మీకేం దళిత బంధు, అది ఉత్తుత మాత్రానే ఎమ్మెల్యే చేతిలో ఉంది, ఎవరిని కావాలంటే అని ఇస్తారు. అదొకటి. రైతు బంధు, అది ఎంతమందికి వస్తుందో ఎవరిని తెలియదు. ధరణి, అదో పెద్ద స్కాము. ఇప్పుడు వీళ్ళు చేసిన దాంట్లో ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి బాగుపడిందంటే ఎమ్మెల్యేల ఆస్తులు పెంచుకోవడానికి, హైదరాబాద్ చుట్టూ భూముల రేట్లు పెరగడానికి తప్ప సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందింది మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. ఒక 50,000 లేనిదే హైదరాబాద్లో బతకాలంటే, ఒక ఫ్యామిలీ బతకాలంటే చాలా కష్టం. అది మరి కేటీఆర్ గారికి అర్థమవుతుందో లేదో, కేసీఆర్కి అర్థమవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సొమ్ముతుందో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. సొంత జీతం పెట్టి ఎవడన్నా ఖర్చు పెట్టి ఉంటాను వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్. భూముల రేట్లు పెరిగినాయి, హైదరాబాద్ డెవలప్ అయిందని కేటీఆర్ అంటాడు. భూముల రేట్లు పెరిగితే ఏ నుంచి కొనాలి, ఎంత పెట్టి కొనాలి? మరి దాని ప్రకారం భూముల రేట్లు పెరిగినాయి, సంతోషమే. 4 ఎకరాలు ఉన్నాడు, 4 కోట్ల కొడిసేవాడు అని సంతోషమే. మరి భూమి కొనాలన్న సామాన్య వ్యక్తి 30,000 జీతం ఉన్నాడు, ఎంత పెట్టి కొనాలి? గజం 30,000 అయింది, వాడు 100 గజాలు కొన్నాడు, 30 లక్షలు కావాలి. 30 లక్షలు కావాలి. ఏ నుంచి కొనాలి సామాన్య వ్యక్తి? భూముల రేట్లు పెరిగినాయి కరెక్టే, 2 ఎకరాలు ఉన్నాడు 2 కోట్లకు అయిండు. మరి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, ఫ్యామిలీ మధ్యతరగతి ఉన్నాడు, వాడు ఏడ కొనాలి జాగా? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయ్యవు, జాగాలా కొనేటట్లేదు, ఇల్లా కట్టేటట్లేదు. జీతాలు పెరగాలి కదా. ఇన్కమ్ బడేతో సబ్ రైతా. వెన్ దెర్ ఈజ్ నో ఇన్కమ్, నో యూజ్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఇది నేను చెప్పదలుచుకున్నది. అది కేటీఆర్ గారు తెలవాలి, కేసీఆర్ గారు తెలవాలి. తెలియదని కాదు, తెలుసు వాళ్ళకి, ఎందుకు తెలియదు? ఆయన చదువుకుని వచ్చినాడు కదా, నా లెక్క యూఎస్లో. అదొకటి. ఇది కేసీఆర్ ప్రభుత్వం జరిగేది. కట్టిండు ఎంత, 250 కోట్ల సెక్రటేరియట్, 1,500 కోట్ల. 1,500 కోట్లు, 1,500 కోట్లు. ఆ 1,500 కోట్లు సెక్రటరీ కట్టే బదులు ఇంకా 30-40 ఏళ్ళు పరిపాలించేదానికి ఉండేది కంబైన్డ్ ఏపీ సెక్రటేరియట్. 1,500 కోట్లు నువ్వు ఎవరికైతే బీదా మధ్య తిరుగుతున్నారో వాళ్ళకి నువ్వు ఏమైనా సంక్షేమ పథకాలు చేస్తే అయిపోయేదిగా, సంతోషపెట్టోలుగా. నువ్వు 1,500 కోట్లు పెడితే ఇప్పుడు దానికి ఎంట్రన్స్ టికెట్ పెడతాడేమో లోపల రానికి, చూడనీకోవడం రావాలంటే. ఏం చేసుకుంటాడు సామాన్య మధ్య సెక్రటరీ చూసి? పరిపాలన సౌలభ్యం కోసం చేయాల్సిందే, అందరికన్నా పెద్దది కట్టిన సంతోషమే. నువ్వు మెయిన్గా నీకు కావాల్సింది, నా రాష్ట్రంలో జనాలు బాగున్నారా లేదా, జనాలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అందరికి ఇన్కమ్ పెరుగుతుందా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, చదువు అందుతుందా లేదా, విద్య అందుతుందా లేదా, అవన్నీ ఏం చేయకుండా నేను అంబేద్కర్ బొమ్మ పెట్టినా, నేను సెక్రటేరియట్ కట్టినా, నేను ఫ్లైఓవర్లు కట్టినా, మొత్తం రంగారెడ్డి చుట్టూ భూములు మొత్తం రేట్లు పెంచిన, ఫార్మాసిటీ తెచ్చిన, అన్నీ తెచ్చినావు.
ఓ 50,000 జీతం ఉన్నోడు ఒక 200 గదాలు ప్లాట్ కొనాలంటే జీ స్క్వేర్ అని పెట్టిండు. ఏడా ఇప్పుడు కొత్త వెంచర్ చేసిరు. వీళ్ళది ఎలాగుంటే ఏముంటుంది, అన్ని వీళ్ళంతా భాగస్వామ్యులే కదా అన్న. జీ స్క్వేర్ అనేది చౌటుప్పల్ కాడ ఉంది. దీని దగ్గర దగ్గర 55 కిలోమీటర్లు చౌటుప్పల్. అక్కడ జీ స్క్వేర్ 1200 ఎకరాల సెకండ్ లార్జెస్ట్ ఇన్ సౌత్ ఏషియా వెంచర్. 1200 ఎకరాలు అది. ఒక్క ప్లాట్ 45 లక్షలు. ఈ నుంచి చౌటుప్పల్లో ఒక 260 గదాలు కొనాలంటే 45 లక్షలు స్టార్టింగ్ ప్రైస్. కార్నర్ ప్లాట్ ఆ ప్లాట్ అంటే 60-70 లక్షలు పోతుంది. నువ్వు ఈ నుంచి చౌటుప్పల్ పోయి కొనాలంటే 60 లక్షలు పెట్టి నువ్వు ప్లాట్ కొంటే వాడు ఇల్లు ఎప్పుడు కట్టాలి? ప్లాట్కి 60 లక్షలు. హైదరాబాద్ కాదు, చౌటుప్పల్ దగ్గరనే నువ్వు నీకు 65 లక్షల దాకా చేసినావు. డెవలప్మెంట్ పర్వాలేదు. ఎకరాలు ఉన్నోడు కోటీశ్వరుడు అవుతాడు. నువ్వు 80% మంది మధ్య తిరుగుతలే కదా. ఇల్లు కట్టాలంటే, జాగా కొనాలంటే ఆలోచించాలి కదా. అదో పాయింట్. ఇంకేం చెప్పాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి? ఓకే, మన గవర్నమెంట్ నడవాలంటే కనుక కంపల్సరీ హైదరాబాద్లో మాలాంటి సాఫ్ట్వేర్ ఎగ్జామ్లో ఎంప్లాయీస్ ట్యాక్స్ కడితే సగం పైసలు వస్తాయి. మిగతా వాళ్ళందరూ సగం దాగిపిస్తే ఆ పైసలు ఆ రెండు తప్ప ఇక ఇన్కమ్ నయ్యే. అది ఆయన కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు. ఈ రెండే మేజర్ ఇన్కమ్ తెలుసు. ఒకటేమో మందు, ఒకటేమో ఐటీ కంపెనీలో వచ్చే నుంచి ట్యాక్స్. ఈ రెండు తప్ప వీళ్ళ దగ్గర ఇంకేం ఆదాయ వనరులు లేవు. అయితే ఇసుక దోసుకోవాలి, అయితే మైనింగ్ ఇసుక మైనింగ్. ఇప్పుడు కొత్తగా అదో స్కామ్ వచ్చిందంట మళ్ళీ. ఏది టోల్ గేట్ స్కామ్. అదో పెద్ద స్కామ్. 30 ఏళ్ళకి ఎట్లా రాసిస్తాడో ఏమో కాంట్రాక్ట్. మరి అదో బిడ్డింగ్ లేదు, పాడు లేదు. ఇది ఒకటి ఉన్నది. చెప్పాలంటే తవ్వుకుంటూ పోతే మస్తు స్కామ్లు ఉన్నాయి. తెలియని స్కామ్లు చాలా ఉన్నాయి. అంటే ఏం చేస్తుందంటే కేసీఆర్ కేటీఆర్ తెలియకుండా, నీ ప్యాంట్ తెలియకుండా నీ లోపల అండర్వేర్ గుంజేస్తుంది. టు బి వెరీ ఫ్రాంక్. అది మీరు వేయగలుగుతారో లేదా యూట్యూబ్లో, కానీ జనాలకు చెప్పాల్సింది ఏంటంటే చెప్పే మాటలు బాగుంటాయి. నోడైనా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుండ్రో బాబు, ఇంగ్లీష్ మాట్లాడంగానే అందరి జేబులో పైసలు రావు. కేసీఆర్ మాట్లాడంటే ఒక్కొనే అరే తురేపొర కొట్టినంటే అబ్బా మన యాస ఏం మాట్లాడుతుంది, నీ అమ్మ తెలంగాణ భాష అంటే నీ అమ్మ ఇట్లుంటుంది అన్నట్టు ఆయన మాట్లాడతాడు. ఇది తండ్రి కొడుకులు మొత్తం చేసేది ఏముందంటే మాటల గ్యారెంటీతో చేస్తుర్రు. తండ్రి కొడుకులు చేసే పని ఒకటి ఉంది, అల్లుడు చేసుకునే పని అల్లుడు చేసుకుంటూ పోతుండు, బిడ్డ చేసే పని బిడ్డ చేసుకుంటూ పోతుంది. బిడ్డనే తండ్రి తాగుతుండంటే బిడ్డ మనకు లిక్కర్ స్కామ్ దొరికింది. మరి లిక్కర్ స్కామ్ దొరికింది. ఆయన మాట్లాడాడు, ఆమె మాట్లాడదు, బావ మాట్లాడాడు హరీష్ రావు. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఎప్పుడు వీళ్ళని కూడదు వీళ్ళని ఆయన ఉంటాడులే. కానీ అదో కుటుంబ రాజకీయం. ఓవరాల్గా చెప్పాలంటే కనుక తెలంగాణ ప్రజలకు 8 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన పెద్ద ఉరిగింది ఏమీ లేదు. ఎక్కడేసిన గొంగడి ఆడనే ఉంది. నిధులు నియామకాలు అని తెలంగాణ తెచ్చుకోరు. ఏమున్నాయి నియామకాలు? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 35 ఏళ్ళు 45 ఏళ్ళకి వచ్చిండు ఇప్పుడు యూనివర్సిటీలల్లో. ఎవరికైనా ఇప్పుడు ఉద్యోగం అవుతుందా? 45 ఏళ్ళు ఉద్యోగ లిమిట్ పెడితేనే వాడేమన్నా ఎలిజిబిలిటీ అవుతాడు. ఆ 45 ఏళ్ళకి ఉద్యోగం వచ్చిన 15 సంవత్సరాలకి ఆ రిటైర్మెంట్. వాడు సంపాదనలోపు పిల్లలు పెద్ద 10th క్లాస్ వచ్చేలోపు రిటైర్ కావాల్సి వచ్చింది. ఆ టైపు తీసుకొచ్చారు తెలంగాణ. సో బేసిక్ ఏంటంటే ఇక తినకపోయినా వచ్చినా రాకపోయినా అని 3వ టర్మ్ అనేది ప్రజలు మాత్రం వీళ్ళకి ఇస్తే కనుక మొత్తం సర్వనాశనం అయిపోతారు. ఇంకా మిగతా 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్. బీజేపీ ఐడియాలజీ బాగుంది, కానీ ఇప్పుడు నీకు ఒక దగ్గర ఒక ఇడ్లీ నచ్చింది అనుకోండి, నన్ను కూడా అదే ఇడ్లీ తినమంటే ఎట్లా? నాకు నచ్చిన హోటల్ నేను తింటా కదా. నీ ఐడియాలజీ నీకు నచ్చవచ్చు, 10 మందికి అదే ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ వద్దాలంటే ఎవడు పట్టించుకోడు. నువ్వు ప్రజలకేం చేస్తున్నావు? కేసీఆర్ ఏం తప్పులు చేస్తున్నావు? దాన్ని మీరు ఎట్లా సరిదిద్దుతారు? దాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తారు? మీరు ఎట్లా పరిపాలించదలుచుకుంటారో అది చెప్పాలి తప్ప హిందూ ముస్లింలతో మేము హిందుత్వ, మేము మసీదులు కూలగొడతాం, గుళ్ళు చూపిస్తాం, ఆయన పనికిరాని. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే బీజేపీకి సరైన అధ్యక్షుడు కాదు ఆయన. మాటకారు ఉండాలి. కేసీఆర్తో ధీటుగా మాట్లాడే శక్తి, ఇది టాపిక్స్ మీద అవగాహన ఉన్న మనిషి అయితేనే వాళ్ళకు బీజేపీకి ఏమన్నా మనుగడ ఉంటుంది తెలంగాణలో. బండి సంజయ్ గారిని ఆయన మీద నాకేం సుతృత్వం లేదు, కానీ ఎప్పుడైనా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అవతల పార్టీ అధ్యక్షుడి మీద ఆయన ఒక మాట అంటే ఇందుకు సమాధానం ఇచ్చేటట్టు ఉండాలి. ఆయన సమాధానం వేయలేకపోతున్నాడు. ఆయనకు టాపిక్స్ పైన అవగాహన లేదు. అదొకటి. వీళ్ళ పార్టీందా. నెక్స్ట్ కాంగ్రెస్. అంతో ఇప్పుడు వాళ్ళు సీనియర్ నాయకులంతా మొత్తం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఏకతాటిపైకి వస్తున్నారు. వాళ్ళు ఏకతాటిపైకి వచ్చింటే ఎప్పుడు అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేదే కాదులే, కానీ వచ్చిండ్రు. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిర్రు. కొంతమంది బయటవాడు టీడీపీ వాడు అతను ఏం చేయగలుగుతాడు, మాకన్నా జూనియరు, మేము పెద్దలం ఉన్నాం కానీ కొన్ని ఎవరికైనా ఉంటాయి. బాధ ఎవరికైనా ఉంటుంది.
పెద్దోని కాదని చిన్నోని చేతిలో ఇల్లు సంసారం పెట్టినప్పుడు కొద్దిగా బాధ ఉంటుంది, కానీ మరి పెద్దోడు సమర్థుడా కాదా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. చిన్నోడికి ఇచ్చిర్రు, మంచిగానే చేస్తున్నాడు, అందరిని ఒక తాటిపై తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే కాంగ్రెస్కి అయితే కొద్దిగా పాపులారిటీ పెరిగింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, సాఫ్గా మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్తో గుట్లాడుతున్నాడు, వాళ్ళు చేసే అక్రమాలన్నీ బయట పెడుతున్నాడు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, మద్దతు వస్తున్నది, స్టూడెంట్స్ తరపున ఉంటున్నాడు, పెద్దలను కూడా కలుపుకొని పోతున్నాడు. పెద్దలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మధు యాష్కి కానీ, జానారెడ్డి కానీ, వీళ్ళందరూ పెద్ద సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయనకు సహకరించి ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళు అనుకునేవన్నీ వాళ్ళు చేయగలుగుతారు. సో ఇప్పుడైతే మొన్న రీసెంట్గా 1 వీక్ వరకు అయితే వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చిరని అనుకుంటున్నా, ఒక దాటిపైకి. మొత్తానికి ఏది వస్తే బాగుంటుంది? ఏది వస్తే బాగుంటుంది అంటే జనరల్గా ఈ పార్టీ ఆ పార్టీని ఏ పార్టీకి సమర్థిష్టం కాదు, కానీ ప్రజలకు మంచి చేసేటోడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నోడు, ప్రజల దగ్గర పోయేటోడు రావాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ 3 పార్టీలలో కాంగ్రెస్ వస్తేనే ఎంతో అంత తెలంగాణకు లాభం చేకూరుతుందని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్తో పాటు, ఎందుకంటే ఫుల్ మెజార్టీ ఎవరికి రాకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇంకా 4-5 నెలలు టైం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇట్లనే ఒక తాటిపైన ఉంటే కనుక వాళ్లకు 75 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశం అయితే గ్యారంటీ ఉంటుంది. అది ఏంది, వీళ్ళందరూ ఒక మాట మీద ఉండి అందరూ కలిసికట్టుగా పని చేస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ అయ్యే సీట్లు మాత్రం గ్యారంటీగా వస్తాయి. కానీ అంతలోపు మరిగా వీళ్ళు నేను సీఎం కావాలా, ఆ సీఎం కావాలా, బట్టి విక్రమార్క ఒక దారి, ఆయన ఒక దారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దారి, కోమటిరెడ్డి ఒక దారి, మళ్ళీ వాళ్ళు లాస్ట్ మినిట్లో తీసుకున్నారంటే కనుక ప్రజల్లో నమ్మకం పోయి కొద్దిగా సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కానీ నేనేం అనుకోవట్లేదు అలాగా, ఎందుకంటే చేసిన తప్పు తప్పనని, కానీ భేదాభిప్రాయాలు మొత్తం మర్చిపోయినట్టున్నారు, ఒక దగ్గరికి తాటిపైకి వస్తున్నారు. కాంగ్రెస్కు ఈసారి ఏది రావాలనుకోవడం కాదు, కాంగ్రెస్కి ఈసారి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అయితే గ్యారంటీ ఈ 3 పార్టీలో బెటర్ కాంగ్రెస్ కొంత బెటర్ అంటారు వస్తే అని కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళే రావచ్చు, వాళ్ళు వస్తే బెటర్ అని కాదు. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా ఉంటారు అనేది ఎవరి మనసులో ఏముంది ఎవరు చెప్పలేరు. కానీ ఎంతో అంతో రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు, వాళ్ళ వచ్చే కార్యాచరణ ఎట్లా చేయాలనుకున్నాడు, ప్రజల్లోకి పోతున్నాడు, ప్రభుత్వాన్ని చేసే తప్పులు ఎండగడుతున్నాడు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఒక్కడే కాంగ్రెస్ ఏంటంటే ఒకరి చేతితో నడవదు, 10 మంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కలిసి కట్టొస్తున్నారు. కాంగ్రెస్కే ఛాన్స్, డెఫినెట్గా కాంగ్రెసే ఈసారి వచ్చే ఛాన్స్. ఇన్ కేస్ ఫుల్ మెజార్టీ రాకపోయినా కానీ కోalition గవర్నమెంట్లో అయితే ప్రవీణ్ కుమార్ సపోర్ట్ ఏమైనా ఉంటే కనుక అయితే ప్రవీణ్ కుమార్తో కలిసిపోయారంటే కనుక వీళ్ళు 100% గ్యారంటీ అవుట్రైట్ కాంగ్రెస్ ప్రవీణ్ కుమార్తో కలిసిపోతే. లేదు నమ్మకంగా వాళ్ళే మాకే ఫుల్ మెజార్టీ వస్తుంది అని పోతే ఏం తప్పులేదు. కానీ కొద్దిగా ఎక్కడన్నా అనుమానాలు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ కేసీఆర్కి అప్పచెప్పాలా ప్రభుత్వం అనుకుంటే కనుక ప్రవీణ్ కుమార్తో చర్చలు జరిపి, బడుగు బలగైన వర్గాల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రవీణ్ కుమార్కి ఆయనతో కలిసి పోటీ చేస్తే కనుక 100% తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.